హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో నేను లాస్ట్ వీడియోలో ఎన్ఎల్పి సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ మొత్తం చెప్పిన 2 పార్ట్స్ చేసిన. ఫస్ట్ యూనిట్ని 2 పార్ట్స్ చెప్పేసిన 2 వీడియోస్లో. సో నేను ఈ సెకండ్ యూనిట్ని ఒకటే వీడియోలో చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఓన్లీ 2 టాపిక్సే ఉన్నాయి. సో ఈ 2 టాపిక్స్ని సింగిల్ వీడియోలో చెప్పేస్తా షార్ట్ టైంలో. అండ్ దీంట్లో ఫస్ట్ చూసుకునే మనకు పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. సెకండ్ది ట్రీ బంక్స్ అని ఉంటుంది. ట్రీ బ్యాంక్స్కి దీంట్లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే ఏ డాటా డ్రివెన్ అప్రోచ్ ఆఫ్ సింటాక్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ అండ్ పార్సింగ్ అల్గారిథమ్. సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మధ్యలో అర్థం కాదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంట్లో మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే సింటాక్స్ 1 అనే యూనిట్లో ఫస్ట్ టాపిక్ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. సో మనం పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ అని ఏదో చూద్దాం. ఇట్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ఇట్స్ మీనింగ్. ఏం లేదు, ఒక సెంటెన్స్ని మనం అనలైజ్ చేస్తే మనకు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ వస్తుంది. అనలైజింగ్ సెంటెన్స్ మీనింగ్. మనం అనలైజ్ చేస్తాం సెంటెన్స్ని, ఆ సెంటెన్స్ అనలైజ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. This is typically done by breakdowning the sentence into its constituent parts, such as nouns, verbs, adjectives, adverbs, and analyze how these parts are related to each other. ఏం లేదు, టైపికల్గా ఏం చెప్పాలి అంటే ఆ సెంటెన్స్ అనేది కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ అయిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది. వాటిని మనం నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ అని అంటాం. సో వాటిని యూజ్ చేసుకొని వాటి మధ్య రిలేషన్స్ని చూపెడుతుంది అన్నట్టు, అంతే. ఇలా మెథడ్స్ ఉంటాయి, పిఎల్ఎన్ మెథడ్స్. అంటే పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ కొన్ని మెథడ్స్ ఉంటాయి వీటికి. సో ఇట్లా మనం ఫస్ట్ చూసుకుంటే రూల్ బేస్డ్ సిస్టమ్ ఏంటంటే రూల్ బేస్డ్ సిస్టమ్ రిలే ఆన్ సెట్ ఆఫ్ ప్రిడిక్షన్, అంటే ప్రీడిఫైన్డ్ రూల్స్ ఉంటాయి అన్నట్టు. లైక్ ప్రిడిక్షన్ రూల్స్, ప్రీడిఫైన్డ్ రూల్స్ బేస్డ్ సిస్టమ్ refers to a set of predefined rules to analyze the sentence structure and identify the relation between different parts of speech. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ప్రీడిఫైన్డ్ రూల్స్ అన్నట్టు ఆ రూల్స్ యూజ్ చేసుకొని ఆ సెంటెన్స్ని అనలైజ్ చేస్తుంది. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ని అనలైజ్ చేసి అది ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. వర్డ్స్ డివైడ్ చేసిన వర్డ్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేసిన వాటిని వాటి స్ట్రక్చర్ ఏంటిది అనేది అని చెప్పి ఆ రిలేషన్స్ ఏంటియో చెప్తుంది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి స్టాటిస్టికల్ మోడల్ యూజింగ్ అల్గోరిథమ్ టు అనలైజ్ ది లార్జ్ డాటా సెట్ ఆఫ్ అనోటెడ్. లైక్ ఎట్లా అంటే అది ఏం చేస్తుందంటే అల్గోరిథమ్స్ని యూజ్ చేసుకొని లార్జ్ డాటా సెట్ని అనోటెడ్ సెంటెన్స్ని ఆర్డర్ వైజ్గా అనలైజ్ చేస్తుంది అన్నట్టు. ఆర్డర్ వైజ్ అనలైజ్ చేసి ఎందుకు అనలైజ్ చేస్తారంటే టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది కూడా అంతే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మధ్యలో ఉన్న రిలేషన్స్ని చెప్పడం కోసం ఇది డివైడ్ చేస్తుంది. సో ద నెక్స్ట్ వన్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్. మనకు మిషన్ లెర్నింగ్ అంటే తెలుసు, సచ్ యాజ్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ బికమ్స్ ది పాపులర్ ఫర్ పిఎన్ఎల్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఈ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్కి చాలా ఎట్లా అంటే పాపులర్ అన్నట్టు. దిస్ అల్గోరిథమ్ యూజ్డ్ లార్జ్ డిఫరెంట్ డాటా సెట్స్. ఈ అల్గోరిథమ్ డాటా సెట్ని యూజ్ చేసుకుంటే చాలా డాటా సెట్స్ని ఆఫ్ అనోటెడ్ సెంటెన్సెస్ టు ట్రైన్ ది మోడల్స్ దట్ కెన్ యాక్చువల్లీ ప్రిడిక్ట్స్ ది స్ట్రక్చర్ అండ్ మీనింగ్ ఆఫ్ ది న్యూ సెంటెన్స్. ఈ డాటా సెట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డాటా సెట్స్లో ఉండిపోతుంది. ఉన్నప్పుడు మనం ఆ అనోటెడ్ సెంటెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఆల్రెడీ ట్రైన్ చేస్తాం, ఆ డాటా సెట్ని మొత్తం ట్రైన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందట అంటే అక్యురేట్లీ ప్రిడిక్ట్స్ ది స్ట్రక్చర్ అండ్ మీనింగ్ ఆఫ్ ది న్యూ సెంటెన్స్. అది అక్యురేట్గా సెంటెన్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అండ్ ఆ సెంటెన్స్ అంటే ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి జనరేట్ అయిన న్యూ సెంటెన్సెస్ కూడా ఒక మీనింగ్ ఇస్తుంది అన్నట్టు. అది మిషన్ లెర్నింగ్లా. ద టర్మ్ ట్రీ బ్యాంక్ సచ్ రిఫర్స్ that the most common way of representing the grammatical analyzer is by mean of
ఏ ట్రీ స్ట్రక్చర్. ఇది కొంచెం నాకు కూడా అర్థం కాలేదు, మళ్ళీ చూద్దాం. ద టర్మ్ ట్రీ బ్యాంక్ which refers that the most common way of representing the grammatical analysis is mean of the tree structure. ఓకే ఏంటంటే ఇట్ ఈస్ ఇది ఎక్కువ యూజ్ చేసే గ్రామటికల్ అనలైజర్ అన్నట్టు. అది దేనిలాగా ఉంటుందంటే ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో అర్థమైపోయిందా? దాని ఇప్పుడు మనం ఈ ట్రీ బ్యాంక్ అనే క్వశ్చన్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. ట్రీ బ్యాంక్ చూద్దాం. ట్రీ బ్యాంక్లో 3 అప్రోచెస్ ఉన్నాయి కదా. దాంట్లో ఫస్ట్ది ఏ డాటా డ్రివెన్ అప్రోచ్ టు సెంటెన్స్. సింటాక్స్. ది డాటా డ్రివెన్ అప్రోచ్ టు సింటాక్స్. The tree banks are a data driven approach to syntax analysis in NLP. దేనికి యూజ్ అవుతుంది అంటే సెంటెన్స్ అనలైజ్ చేయడానికి NLP అనే కాన్సెప్ట్లో సెంటెన్స్ అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. Tree bank is a collection of sentences that have been parsed and annotated with their syntactic structure typically represented as syntax tree. ఎట్లా అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ పాసెస్, అంటే అది వెయిట్ మీద అంటే సింటాక్స్ స్ట్రక్చర్స్ ఉన్న టైపికల్ రిప్రజెంట్ని వీటిని కంబైన్ చేసుకుంటూ ఒక సింటాక్స్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం సింటాక్స్ ట్రీ అని అంటాం. So in this tree banks, each word in a sentence is labeled with its parts of speech. So ప్రతి ఒక్క వర్డ్ దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి లేబుల్ అయి ఉంటుంది. దీస్ వర్డ్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఏ ట్రీ స్ట్రక్చర్డ్ దట్ రిప్రజెంట్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఎట్లా అన్నా ఒక సెంటెన్స్ ఉన్నదనుకోండి, మనం దాన్ని ఒక ట్రీ స్ట్రక్చర్లో ఎట్లా డ్రా చేసి దాని వాటి మధ్యలో ఉన్న రిలేషన్స్ని మనం చెప్తామన్నట్టు. సో అంటే ఈ వేళ మనం ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని రిప్రజెంట్ చేస్తాం వాటి రిలేషన్స్ని. సెంటెన్స్ లైక్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ద క్యాట్ క్యాచ్ ది మౌస్ అండ్ ది క్యాట్ క్యాచెస్ ది మౌస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ ట్రీ విత్ క్యాట్ అండ్ మౌస్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇది సెంటెన్స్, ఇది స్పార్స్ ట్రీ. ఒక్క నిమిషం, అంత గ్రాఫ్ మొత్తం కనబడుతుంది కదా. సో అసలు స్ట్రక్చర్ ఎట్లా డ్రా చేయాలి అని అంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఆర్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ తీసుకోవాలి. నౌన్ ఫేజ్ ఒక సైడ్, వర్బ్ ఫేజ్ ఒక సైడ్ ఉంటుంది. ఇది వర్బ్ ఫేజ్, ఇది సరిగ్గా కనబడట్లేదు అనుకుంటా, కనబడుతుంది. ఈ నౌన్ ఫేజ్, వర్బ్ ఫేజ్. దాని తర్వాత కింద నౌన్ ఫేజ్, ఇది నౌన్ ఫేజ్, ఇది వర్బ్ ఫేజ్. ఇక్కడ నౌన్ ఉంటుంది, నౌన్ కిందికి వస్తుంది. దెన్ ఇక్కడ డి ఉంటుంది, అది కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ వర్బ్ ఫేజ్ అనేది మళ్ళీ టూ కేటగిరీస్ కింద డివైడ్ అయిపోతుంది. అది వర్బ్ ఫేజ్ అయితే వర్బ్ ఒకటి ఉంటుంది అండ్ నౌన్ ఫేజ్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే సెంటెన్స్ని బట్టి ఉంటుంది అది. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం సెంటెన్స్, ఏ క్యాట్ క్యాచెస్ ది మౌస్ కదా. లాస్ట్కి వస్తే మీకే అర్థమవుతుంది. ది క్యాట్ క్యాచెడ్ ది మౌస్. సో మనం ఫస్ట్ ఇట్లా డివైడ్ చేసినాం ఈ వర్బ్ ఫేజ్ని. ఒక వర్బ్ అంటే ఇట్లా మనకు ఒక వర్బ్ ఉన్నది, ఇంకోటి నౌన్ ఫేజ్ ఉన్నది. సో మళ్ళీ ఆ నౌన్ ఫేజ్ ఖచ్చితంగా ఇట్లా ఫర్దర్గా క్లాసిఫై అవుతాయి. సో ఇట్స్ డిటర్మినెంట్ దా, ఇక్కడ డిటర్మినెంట్ దా అండ్ ఇక్కడ కూడా దా తీసుకున్నాం. సో ఇట్లా డివైడ్ అయ్యకుండా పోతూ ఉంటుంది. ఫస్ట్ మాత్రం నౌన్ ఫేజ్ ఉన్న వర్బ్ ఫేజ్కి డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్. జాన్ సా ఏ డాగ్ ఆన్ ది రోడ్. జాన్ సా ఏ డాగ్ ఆన్ ది రోడ్. ఇది గుర్తుపెట్టుకోండి. జాన్ సా ఏ డాగ్ ఆన్ ది రోడ్. కొంచెం వెయిట్. ఓకే, జాన్ సా ఏ డాగ్ ఆన్ ది రోడ్. ఫస్ట్ స్ట్రక్చర్ని 2 టైప్స్లో డివైడ్ చేసినాం. ఏంటంటే నౌన్ ఫేజ్ ఉన్న వర్బ్ ఫేజ్. డైరెక్ట్ మనకు ఫస్ట్ నౌనే ఉంది కాబట్టి డైరెక్ట్ నౌన్ తీసేసుకున్నాం. దెన్ ఆ వర్బ్ ఫేజ్ అనేది మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అయింది. దాంట్లో ఈ నౌన్ ఫేజ్లో ఏమున్నాయి, వర్బ్ ఉన్నది, నౌన్ ఫేజ్ ఉన్నది అండ్ ప్రిపోజిషనల్ ఫేజ్ ఉన్నది. ద నెక్స్ట్ సా అనేది వర్బ్, డైరెక్ట్ వర్బ్కి వెళ్ళిపోయింది. ఈ నౌన్ ఫేజ్ అనేది మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అయింది. డిటర్మినెంట్ ఒకటి, ఏ డిటర్మినెంట్ అండ్ నౌన్, అది డాగ్ అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ ప్రిపోజిషనల్ ఫేజ్. దీంట్లో ప్రిపోజిషన్ ఒకటి అండ్ ఎన్ఎల్పి ఈజ్ నథింగ్ బట్ నౌన్. లైక్ ఎన్ఎల్పి అంటే సంథింగ్ ఐ ఫర్గాటెడ్ అబౌట్ దిస్ ఎన్ఎల్పి. సో ఈ ఎన్ఎల్పి కాదనుకుంటా, ఇక్కడ నౌన్ ఫేజ్. ఇది ఎన్ఎల్పి కాదు, నౌన్ ఫేజ్. సో ఈ నౌన్ ఫేజ్ అనేది మళ్ళీ
D. This is D. Determinant noun. Itla John saw a dog in the road. So this is completely of this question in the data driven approach. So next we have representation of syntax structure. ఇది కూడా ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మనం సింటాక్స్ స్ట్రక్చర్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అని దాని గురించి ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ సింటాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఎన్ఎల్పి రిఫర్స్ టు హౌ ది గ్రామటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ క్యాప్చర్డ్ అండ్ రిప్రజెంటెడ్. ఏం లేదు, ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ ఉన్న సెంటెన్స్ ఉంటుంది కదా, ఆ సెంటెన్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అని దాని గురించి ఉంటుంది. there are several different ways to represent the syntax structure. చాలా వేస్ ఉంటాయి, దాంట్లో మనం ఫస్ట్ చూద్దాం. సో సింటాక్ట్ అనలైజెస్ యూజింగ్ డిపెండెన్సీ గ్రాఫ్. సింటాక్స్ అనాలిసిస్ యూజింగ్ డిపెండెన్సీ గ్రాఫ్. It is a common approach in NLP that represents the grammatical structure of a sentence as a direct graph. సో ఏం లేదు, ఇట్ ఈస్ కామన్ అప్రోచ్. ఇది ఎక్కువ మనం కామన్గా చూసే అప్రోచ్ ఏంటంటే గ్రామటికల్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయడానికి దేన్ని యూజ్ చేసుకొని అంటే డైరెక్ట్ గ్రాఫ్ని యూజ్ చేసుకొని. ఈచ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ నోడ్ ఇన్ ద గ్రాఫ్. ఏంటంటే ఈచ్ వర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రాఫ్ అనుకోండి. గ్రాఫ్ కాదు, ఇది యాక్చువల్గా ట్రీ, కానీ ఇక్కడ ప్రతి వర్డ్ ఉంది కదా, ప్రతి వర్డ్ అనేది ఒక నోడ్ లాగా రిప్రజెంట్ అవుతుంది ఇక్కడ గ్రాఫ్ దగ్గర. ఎగ్జాంపుల్ చూపెడితే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ద రిలేషన్ బిట్వీన్ ది వర్డ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డైరెక్ట్ ఎడ్జ్ బిట్వీన్ ది నోడ్స్. సో మీకు ఇక్కడ చూపెట్టింది అర్థమవుతుంది. ఇది గ్రాఫ్ అనుకోండి, ఈ గ్రాఫ్ని ఇట్లా కాదు, నార్మల్గా కూడా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CHA గ్రాఫ్ కదా. సో ఇది గ్రాఫ్ అనుకుంటే ఇది అంటే దీనికి ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇది కాదు, బట్ నేను జస్ట్ నార్మల్గా అర్థం కావాలని గీసిన. ఈ ఎడ్జెస్ వీటిని ఎడ్జెస్ అంటాం. ఈ ఎడ్జెస్ అనేవి ఈ రెండు నోట్స్ మధ్యలో రిలేషన్ని చూపెడుతుంది అండి. సో ఇక్కడ ఎడ్జ్ అంటే డైరెక్ట్ ఎడ్జ్ బిట్వీన్ ది నోట్స్. ఒక ఎడ్జ్ ఉంటుంది. ఎడ్జ్ అంటే ఏంటిది? డిపెండెన్సీ గ్రాఫ్ రిప్రజెంట్ ది సింటాక్టిక్ రిలేషన్ బిట్వీన్ ది వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్. సో ఈ ఎడ్జెస్ అనేది రెండు నోట్స్ మధ్యలో రిలేషన్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నట్టు. దెన్ సబ్జెక్ట్ verb relationship is represented by an edge from the subject word to the verb word. ఏం లేదు, ఇది చేజ్డ్ కదా, ఇది వర్బ్, ఇది నౌన్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం సబ్జెక్ట్ అని కూడా సబ్జెక్ట్ కూడా ఇది. సో ఈ ఎడ్జ్ ఉందా, ఈ ఎడ్జ్ని మనం సబ్జెక్ట్ ఎడ్జ్ అని అంటాం. ఆ వర్బ్ రిలేషన్స్, ఈ వర్బ్కి ఉన్న సబ్జెక్ట్కి మధ్యలో ఉండే రిలేషన్ని చూపెట్టే ఎడ్జ్ ఉంటుంది కదా, దీన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. ద నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ వర్బ్ రిప్రజెంటేషన్. వర్బ్ రిలేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఎడ్జ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ వర్డ్ టు ద వర్బ్ వర్డ్. ఇది ఆబ్జెక్ట్, దీన్ని ఆబ్జెక్ట్. ఇలా ఎందుకు ఆబ్జెక్ట్ అయింది అంటే క్యాట్ చేజెస్ ది మౌస్, క్యాట్ చేజ్ మౌస్ కదా, మౌస్ అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉండే ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆబ్జెక్ట్ ఎడ్జ్ అని అంటాం. దెన్ నెక్స్ట్ జీడి, హియర్ డిటర్మినెంట్ ఆర్ యూజ్డ్ ఫర్ దీస్ ఆర్ యూజ్డ్ టు వర్టికల్ వెరైటీ ఆఫ్ సింటాక్స్ అనాలిసిస్ టాస్క్స్. సో ఇవి చాలా సింటాక్స్ అనాలిసిస్ టాస్క్కి యూజ్ అవుతాయి. ఇక్కడ మీకు ఇది ఇంతకుముందు కనబడలేదు అనుకుంటా. సో హియర్ నేను ఇంతకుముందు చదివిన డెఫినేషన్స్ ఇవి. సో ఇవి రాస్తే అయిపోతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసినాం కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది డిటర్మినెంట్. సో దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింటాక్టిక్ స్ట్రక్చర్. దీంట్లో సెకండ్ మెథడ్ ఉంటుంది, అది మిస్ అయింది. సో ఆ ఆన్సర్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఒక్క మెథడ్. నో లెట్ us see about parsing algorithm. పార్సింగ్ అల్గారిథం అంటే ఏం లేదు, ఇట్ హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ ది
సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ సెంటెన్సెస్. ఏం దేనికి యూజ్ అవుతుంది అంటే అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. పార్సింగ్ అల్గోరిథం హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ ది గ్రామటికల్ రూల్స్. ఆ సెంటెన్స్ని అర్థం చేసుకొని ఆ గ్రామటికల్ రూల్స్ని అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. దట్ ఫాలోస్ సిస్టమ్ టు జనరేట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. ఓకే, సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమున్నదంటే మనం టెక్స్ట్ టైప్ చేస్తుంటే మనకు టెక్స్ట్ రికమెండేషన్ అని వస్తుంది పైన, టెక్స్ట్ బాక్స్ పైన. సో ఆ టైప్ని ఇప్పుడు అది దాంట్లో మనకు పార్సింగ్ అల్గోరిథమే యూజ్ చేస్తారు. దీంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ పార్సింగ్స్ ఉంటాయి. ఇట్లా మనం ఫస్ట్ చూసుకుంటే రికర్సివ్ డీసెంట్ పార్సింగ్ అండ్ షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్, చార్ట్ పార్సింగ్ అండ్ రిగ్రెక్స్ పార్సింగ్. సో ఇట్లా ఉన్నాయి ఒక 4 టైప్స్. వాటి గురించి చూద్దాం ఇప్పుడు. దాంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే మనకి ఏమున్నది అండ్ రికర్సివ్ డీసెంట్ పార్సింగ్, రైట్? సో దీంట్లో ఏ రికర్సివ్ డీసెంట్ పార్సింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పార్సింగ్ టెక్నిక్ కామన్లీ యూజ్డ్ టు అనలైజ్ ది సింటాక్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ సింటాక్స్ని అనలైజ్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ టాప్ డౌన్ పార్సింగ్ అండ్ అది టాప్ డౌన్ పార్సింగ్ రీడ్స్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ అను టాప్ డౌన్ అప్రోచ్ ఇది. It works on recently descending through the input string, checks each token against a set of production rules defined by the grammar of the language. కొంచెం నాకు కూడా అర్థం కాదు ఈ పాయింట్. త్రూ ది ఇన్పుట్ స్ట్రింగ్ చెక్ ఈచ్ టోకెన్. ఓకే, మన ఏం లేదు, ప్రతి టోకెన్ని ఇచ్చిన ప్రతి టోకెన్ని అది అడ్జస్ట్ చేస్తుంది. బై యూజింగ్ సెట్ ఆఫ్ పంచువేషన్ రూల్స్ డిఫైన్డ్ బై ది గ్రామర్ ఆఫ్ ది లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని టోకెన్స్ని అడ్జస్ట్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ది ఎంటైర్ ఇన్పుట్ స్ట్రింగ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ పాస్డ్ ఆర్ ఎర్రర్ ఈజ్ ఎన్కౌంటర్డ్. సో ఎర్రర్ వచ్చే వరకు అది అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. 3 + 4 ఇంటూ బ్రాకెట్లో 5 - 2 కదా, ఇది ఎక్స్ప్రెషన్ అన్నట్టు. ఎక్స్ప్రెషన్ని మనం ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్ప్రెషన్ టర్మ్స్లో రాయాలి. ఫస్ట్ టర్మ్ 1 ఓపెన్ చేస్తే ఫ్యాక్టర్ ఏంటిది? పాస్ నెంబర్ 3. ఫస్ట్ మనం నెంబర్ 3ని పాస్ చేసినాం, ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఏంటిదంటే ఎక్స్ప్రెషన్ ఏంటిది? పాజిటివ్, అంటే ప్లస్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. దెన్ మళ్ళీ సెకండ్ టర్మ్లో ఏం చేస్తాం? ఆ ఫ్యాక్టర్ ఏంటిది? ఇప్పుడు ఇక్కడ 4 అనేది తీసుకుంటాం. మళ్ళీ ఎక్స్ప్రెషన్ని పాస్ చేస్తాం. సో దాంట్లో మనం ఎక్స్ప్రెషన్ లోపల ఒక టర్మ్ తీసుకొని ఇంటూ ఆపరేటర్ని పాస్ చేస్తాం. మళ్ళీ ఆ టర్మ్ లోపల ఫ్యాక్టర్ ఏంటిది? బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ అండ్ 5 రెండు ఎట్ ఎ టైం తీసుకుంటాం. దెన్ మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ ఏంటిది? మనకు మైనస్ ఆపరేటర్ కావాలి. దెన్ ఇంకో టర్మ్ తీసుకొని మనం 2 తీసుకుంటాం, అంటే -2 అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇది ఎగ్జాంపుల్ ఉన్నట్టు. ఇది మీకు అర్థం అయినా కాకపోయినా కొంచెం చూస్తే దెన్ బై హార్ట్ చేసైనా ఎగ్జాంపుల్ రాయండి, అస్సలు విడిచిపెట్టకండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్. ఇది చాలా వినే ఉంటారు మీరు, షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ అని. ఇది ఏముండదు, సింపుల్గా ఉంటుంది. షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ఏ స్ట్రింగ్ టు ది స్టార్ట్ సింబల్ ఆఫ్ ది గివెన్ గ్రామర్. ఏం లేదు, ఇప్పుడు ఇచ్చిన పెద్ద సెంటెన్స్ని మనం చిన్న సెంటెన్స్ లాగా, అంటే ఒక సింగిల్ వర్డ్ లాగా రాయాలి అన్నట్టు. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అన్న, షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ అన్న, ఇవి కొంచెం ఇట్లనే సేమ్ ఉంటాయి. ఏం లేదు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. స్టాక్ ఉంటుంది, అవుట్పుట్ టైప్ ఉంటుంది. మనం ఇచ్చిన సెంటెన్స్ని ప్రతి క్యారెక్టర్ ఒక స్టాక్లో మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ యూజెస్ స్టాక్ టు హోల్డ్ అండ్ స్టోర్ ది గ్రామర్. ప్రతి గ్రామర్ని స్టోర్ చేసుకోవడానికి. ఇన్పుట్ టైప్ వచ్చేసి షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ యూజ్ ఇన్పుట్ టైప్ టు హోల్డ్ ది స్ట్రింగ్. సో స్ట్రింగ్ని హోల్డ్ చేయడానికి ఇన్పుట్ టైప్ అండ్ స్టాక్ ఎందుకంటే దాన్ని స్టోర్ చేసుకోవడానికి. దిస్ ప్రాసెస్ పర్ఫార్మ్స్ 2 యాక్షన్స్. ఏంటిది? షిఫ్ట్ అండ్ రెడ్యూసింగ్ షిఫ్ట్ అండ్ రెడ్యూస్డ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్. సో షిఫ్ట్ చేస్తాం మనం రెడ్యూస్ చేస్తాం. సో దానివల్ల మనకు షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ అనే నేమ్ వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. ఏం లేదు, ద షిఫ్ట్ యాక్షన్ ద కరెంట్ సింబల్ ఇన్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ పాస్డ్ టు ది స్టాక్.
ఇక్కడ ఏంటంటే అంటే మనకు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఒక సెంటెన్స్ అనేది ఒక సింబల్ లాగా కన్సిడర్ చేస్తారు, చేసి దాన్ని స్టోర్ చేసుకుంటారు. కన్సిడర్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు. ఒక సెంటెన్స్ని కన్సిడర్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు. ఎట్ ది రిడక్షన్ అంటే షిఫ్ట్ రెడ్యూస్ కదా, రెడ్యూస్ చేసేటప్పుడు రిడక్షన్ ద సింబల్ విల్ బి రిప్లేస్డ్ బై ది నాన్ టర్మినల్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్షన్ రూల్స్, ఇవి ప్రొడక్షన్ రూల్స్. మనకు ఆటోమేటిక్ థియరీ కూడా వస్తాయి. ఇవి టీ అనేది టీ ప్లస్ టీ అయింది అనుకో, ఇంకో టీ అనేది టీ మైనస్ టీ అయిపోతుంది. అప్పుడు టీ అనేది టీ బ్రాకెట్లో టీ అట్లా కొంచెం ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ లాగా రాస్తే సరిపోతుంది. సో ఇది ఎగ్జాంపుల్, ఇది రాసుకోండి, ఇది రాస్తే సరిపోతుంది. ఇదే ఎగ్జాంపుల్ రాసినా ఏం కాదు. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ చార్ట్ పార్సింగ్. చార్ట్ పార్సింగ్ అంటే ఏ చార్ట్ పార్సింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్. It is used to analyze the syntactic structure of the given structure based on the given grammar. Grammarని యూజ్ చేస్తూ మనం సింటాక్టిక్ స్ట్రక్చర్ని అనలైజ్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ డైనమిక్ అప్రోచ్. మనం అంటే డైనమిక్ అంటే ఆన్ టైంలో అప్పటికప్పుడు చేసేదాన్ని డైనమిక్ అప్రోచ్ అంటారు. దిస్ ప్రాసెస్ ఇండివిజువల్లీ బిల్డ్స్ పార్స్ ట్రీ ఫర్ సెంటెన్సెస్ బై కంబైనింగ్ స్మాల్ కన్స్టిట్యూయెంట్ ఇంటూ large number ones according to their rules and regulations, rules of the grammar. ఏం లేదు, గ్రామర్ రూల్స్ని యూజ్ చేసుకుంటూ అంటే బేస్ చేసుకుంటూ చిన్న కాంటెక్స్ట్ అంటే చిన్న సెంటెన్స్ని ఒక పెద్ద సెంటెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడాలంటే గ్రామర్ రూల్స్ ఇవి. ఈ గ్రామర్ రూల్స్ అన్నట్టు ఈ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఒక సెంటెన్సే రాయొచ్చు. ఈ గ్రామర్ని యూజ్ చేసుకొని ఒక సెంటెన్స్ రాయొచ్చు. సబ్జెక్ట్ నౌన్ ఫేజ్ వర్బ్ ఫేజ్ అండ్ ప్రొనౌన్ ఫేజ్ వీటిని యూజ్ చేసుకుంటూ ఒక సెంటెన్స్ రాయొచ్చు. నేను సెంటెన్స్ రాయలేదు బట్ రాయొచ్చు ఎగ్జాంపుల్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటిది రిగ్రెక్స్ పాసింగ్ ఏం లేదు, చిన్నగానే ఉంటుంది, పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. రిగ్రెక్స్ పాసింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పాసింగ్. So it is used to identify the patterns or sequences of characters in the text data based on the predicted regular expressions. So predicted regular expression యూజ్ చేసుకుంటూ టెక్స్ట్ డాటా ఇప్పుడు టెక్స్ట్ డాటా ఉంటుంది కదా, క్యారెక్టర్స్ ఇన్ టెక్స్ట్ డాటాని అండ్ ప్యాటర్న్స్ కింద అండ్ సీక్వెన్సెస్ కింద డివైడ్ చేసుకుంటూ క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది పెద్ద ఆన్సర్ ఏమి ఉండదు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్ మొత్తం చెప్పేసి నేను ఈ వీడియోలో. సో నేను నెక్స్ట్ యూనిట్లో ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, మనకి ఈ సెకండ్ యూనిట్ అయిపోయింది కదా, ఈ సెకండ్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఈ థర్డ్ యూనిట్లో ఉన్న ఫస్ట్ పార్ట్ చెప్తా అండ్ దాని తర్వాత సెకండ్ పార్ట్ ఇలా కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ సెకండ్ యూనిట్. మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ నోట్సెస్ కానీ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో కూడా మెన్షన్ చేయండి కామెంట్స్లో. దానివల్ల నేను కొంచెం ముందే అంటే మీకు ఎగ్జామ్స్ వరకు ఈ వీడియోస్ని అప్లోడ్ చేసే టైం ఉంటుంది కాబట్టి. సో ఇంకేం సబ్జెక్ట్స్ కావాలో చెప్పండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇంకేమేమి సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.